పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. దానితో శ్రద్ధగా ఆలకించండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకొని శరీర నేత్రాలు మూసుకొని ఆత్మ నేత్రాలు తెరచుకొని ప్రభు తట్టు చూస్తూ ఏకీభవించాలని మనవి చేస్తున్నా. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, జీవము కలిగిన జీవాధిపతి అయిన మాకు జీవమై ఉన్నటువంటి మా జీవదాతవై ఉన్నటువంటి యేసునాథా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రారంభించి అనేక దశాబ్దముల తరబడి ఉజ్వలముగా మండిస్తూ నడిపిస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి పరిచర్యలో మరొక సంవత్సరం వార్షిక మహాసభలు జరగడానికి మీరు కృప చేసిన ఆయన మమ్మను నిన్నటి నుండి ఈ రోజు వరకును ప్రభువా ఈ 3 దినముల సభలలో మీరు కూర్చుండబెట్టి ఆయా రీతులుగా మీ దీన సేవకులలో నుండి మాతో మాట్లాడుచు అనేక విషయంలో మమ్మను గద్దించి హెచ్చరిక చేస్తూ మమ్మను చక్కబరుస్తున్న విధానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. కన్న తండ్రి, ఆత్మరూపిగా మీరు ఇక్కడ ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు గనుక నీకు స్తోత్రాలు. అగ్నిజ్వాల వంటి నేత్రాలతో మమ్మను చూస్తూ గమనిస్తున్నారు గనుక నీకు వందనాలు. మా అక్కర ఏదైనా దానంతరికి నీవే చాలిన దేవుడవు గనుక నీకు స్తోత్రాలు. మా దోషములను మన్నించువాడవు, మా సంకటములు కుదుర్చువాడవు, కరుణా కటాక్షములతో మమ్మల్ని అలంకరించి కిరీటముగా దానిని మాకు ధరింపజేసేవాడవు. సర్వోన్నతుడా, ఈ దినమున ప్రతి ఒక్కొక్కరిలోనూ మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. వినుటకు ఏకాగ్రతనివ్వండి, వినుటకు శక్తినివ్వండి, గ్రహించుటకు జ్ఞాన మనస్సునివ్వండి. స్వామి, నీవు బయలుపరుస్తున్న నీ చిత్తమును జరిగించడానికి మాకందరికి హృదయ సున్నతి దయచేయండి. ఆటంకపరిచే సమస్త దురాత్మ చీకటి శక్తులన్నిటినీ యేసు క్రీస్తు అత్యంత శక్తిగల నామమున సర్వశక్తిగల యేసు రక్త ప్రభావమును బట్టి బంధించి వేస్తున్నాం. మా శరీరాత్మ ప్రాణములు మీరు అదుపులో ఉంచుకోండి. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రాలు. త్రియేక దేవా, మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యములు ధ్యానిస్తున్నంతసేపు నీ ముఖ దర్శనం మాకు దయచేస్తూ ఉండమని యేసు క్రీస్తు అత్యంత శక్తివంతమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, చదివినటువంటి పరిశుద్ధ లేఖన భాగం క్రైస్తవ సంఘానికి చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. బైబిల్లో ఉన్న ఈ మాటను మనము కొన్ని వందల సార్లు విని ఉంటాం. ఇంతకు ముందే ఈ వచనాన్ని ఎన్నోసార్లు మనం విన్నాం. కానీ ఈ దినమున ఒక నూతన కోణములో దీన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, చెవి గలవాడు వినుగాక అంటున్నాడు యేసయ్య. దానికి అర్థం ఏమిటి? ఈ చెబుతున్నటువంటి లేఖన భాగములో నుండి కనీసం 4 ప్రాముఖ్యమైన పాఠాలు మనం ఇందులో నుండి నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. గమనించని మొట్టమొదటి మాట, సంఘములతో చెప్పుచున్న మాట అన్నాడు. ఎవరితో చెప్పుచున్న మాట? సంఘములతో చెప్పుచున్న మాట. సంఘములు అంటే ఏకవచనమా, బహువచనమా? ఒక వ్యక్తియా, చాలా మందా? ఏమండి, సంఘం అంటేనే చాలా మంది కలిసి కూర్చున్న సమాజం అని అర్థం. మళ్ళీ ఒక సంఘం కాదట, చాలా సంఘాలట. ఒక సంఘంలోనే చాలా మంది ఉన్నారు. చాలా సంఘాలతో కలగలిపి యేసు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘములతో నేను చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక అన్నాడు. చెవిగల వాడు అనేసరికి ఏమైపోయింది? ఒక వ్యక్తి. దేవుడు గుంపులతో మాట్లాడుచున్నాడు, కానీ చెవిగల వాడు వినుగాక అని ఒక వ్యక్తి కోసం కనిపెడుతున్నాడు. వేలాది ప్రజా బాహుళ్య
సమాజంతో ఆయన మాట్లాడుతున్న సమయంలో కనీసం ఒకరికైనా నా మాటల మీద శ్రద్ధ ఉన్నదా అని ఆయన వ్యక్తి కోసం కనిపెడుతున్నాడు. దేవుడు తన సందేశాన్ని సంఘమునకు ఇస్తున్నాడు. దాన్ని పొందవలసిన బాధ్యత వ్యక్తిగతంగా నా మీద ఉంది, నీ మీద ఉంది. రిసీవింగ్ ద రెవల్యూషన్ ఈజ్ యువర్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు వర్షాన్ని కుమ్మరించినట్టుగా వాక్యాన్ని కుమ్మరిస్తున్నప్పుడు నీవు వ్యక్తిగతంగా బాధ్యత వహించి ఆ పరలోకపు దర్శనాలను, పరలోక ప్రత్యక్షతలను భక్తి కలిగి, శ్రద్ధ కలిగి దాన్ని స్వీకరించడానికి నీవు ఒక వ్యక్తిగా నీకోసం నీవే ఆరాటపడి పూనుకోవాలి. అది మొదటి పాఠం. దేవుడు మాట్లాడుతున్నది సమాజంతో, కానీ పొందవలసిన వాడు ఒక వ్యక్తి. ఎవరికి వాళ్ళే ఈ బాధ్యత తీసుకోవాలి. రెండవ పాఠం ఏంటంటే, దేవుడు సంఘములతో మాట్లాడుచున్నాడు అనే ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం గమనించాలి. గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. గాడ్ ఈజ్ నాట్ డంబ్. దేవుడు మూగదేవుడు కాదు. దేవుడు మౌనముగా ఉండలేదు. దేవుడు మాట్లాడుచున్నాడు. దర్శనముల ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు, దైవజనుల ప్రవచనము ద్వారా మాట్లాడుతున్నాడు, దైవజనుల వాక్య పరిచర్య ద్వారా మాట్లాడుతున్నాడు, స్వరం ద్వారా, వాక్యము చదివినప్పుడు లేఖనము ద్వారా అనేక రీతులుగా ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు అనేది మొదటి పాఠం. కానీ ఇంకొక విచారకరమైన సత్యం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు కానీ సంఘాలు వినడం లేదు అనేది ఇంకొక విషాదకరమైన సత్యం. సంఘాలు వినడం లేదు. ద చర్చ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ టు నో ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం విందాం, దేవుని మనస్సు గ్రహిద్దాం. పరలోకమందున్న దేవుడు, నన్ను సృష్టించిన వాడు, నా విమోచకుడు నన్ను గూర్చామనుకుంటున్నాడు. ఆయనకు నా జీవితం దుఃఖకరంగా ఉందా, బాధాకరంగా ఉందా, సంతోషకరంగా ఉందా? ఆయన దృష్టికి నేను యోగ్యుడినేనా లేక అయోగ్యుడిగా ఉన్నానా అని తెలుసుకుందామన్న బాధ ఎవరికీ లేదు. దేవుడు సంఘముతో మాట్లాడుచున్నాడు కానీ సంఘము వినడం లేదు అనే పాఠం మనం ఇక్కడ ఈ మాటలో నుండి నేర్చుకుంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, సంఘము వినడం లేదు. ఎందుకు వినడం లేదు అంటే, చెవి గలవాడు వినుగాక. అంటే చాలా మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట సంఘంలో? చెవులు లేని వారు ఉన్నారు. ఏమండి, క్రైస్తవ జనాంగం, దేవుని ఎరిగిన ప్రజలు, యేసును ఆరాధించుచున్న ప్రజలు దేవుని దృష్టిలో ఎలాగున్నారంటే చెవులు లేని వారుగా ఉన్నారు. ప్రియులారా, ఈ రాత్రి వేళ 3 విధముల ఆత్మీయ అంతస్తులను గూర్చి మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో బహుతేటగా మాట్లాడాడు. Unmistakably, God has communicated this message into my mind. I know truly well, fully well, నాకు బాగా తెలుసు దేవుడు ఈ రాత్రి ఈ మాటలు పలకాలని నన్ను ఆజ్ఞాపించాడని నాకు తెలుసు. కనుక ఈ ప్రకటన గ్రంథము 3:22 నుండి దేవుడు చెబుతున్నటువంటి పాఠములలో నుండి మనం ఒక మహా గొప్ప సత్యాన్ని నేర్చుకుందాం. 3 విధముల ఆత్మీయ అంతస్తులు, ఆత్మీయ జీవితంలో 3 విధముల పరిస్థితులు మనుషులలో ఉంటాయి అని ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో పౌలు భక్తుడు ఇలాగూ రాశాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు.
మొట్టమొదటి ఆత్మీయ స్థితి మృతుడు, చచ్చినవాడు అనే ఒక స్థితి ఉంది. క్రీస్తును ఎరుగని వారు దేవుని దృష్టికి చచ్చిన వారట, జీవము లేని వారట. యేసుక్రీస్తు ప్రభు ఆయన యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఈ మాట చెబుతున్నాడు. 10వ అధ్యాయం 10వ వచనం 2వ అర్ధ భాగంలో, గొర్రెలకు జీవము కలుగుటకును ఆ జీవము సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. గనుక జీవము కలగాలట గొర్రెలకు. ఏం కలగాలట? జీవము కలగాలి. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏం లేదన్నమాట, జీవము లేదన్నమాట. అనగా దేవుని దృష్టికి వారు చచ్చిన వారుగా ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని ఒక ఆలోచన, ఒక ప్రశ్న ఈ రాత్రి మనం కాస్త మన మనసును పెడదాం, ఆలోచన చేద్దాం. యేసును ఎరుగని వారు చచ్చిన వారితో సమానం అని ఎందుకు అంటూ ఉన్నాడు? అవమానించాలనా? ఎవరినో తూలనాడాలనా? ఎవరినో గాయపరిచి బాధ పెట్టాలనా? కాదు కాదు, దేవుని మనస్తత్వం అటువంటిది కాదు. మరి ఎందుకు రకాలంటున్నాడు ఆయన? యేసును ఎరుగని వారు మృతులు, వారు చచ్చిన వారు అంటూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? వారు బ్రతుకున్నాం అనుకుంటున్నారు, కానీ వారి పరిస్థితి దేవుని దృష్టిలో చచ్చినట్లుగా ఉన్నదన్నమాట. దైవిక విషయాలకు వచ్చేసరికి వారు చచ్చిన వారితో సమానంగా ఉన్నారు. అది మనకు అర్థం కావాలంటే ఒక చిన్న, మీ కళ్ళ ముందు ఒక చిన్న దృశ్యాన్ని చిత్రీకరిస్తాను, గమనించండి. మన కళ్ళ ముందు చనిపోయిన ఒక శవం ఉంది అనుకోండి, అతనితో మీరు ఒక మాట చెప్పండి, అతనికి అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. వినబడుతుందా? వినబడదు. వినబడదు, కనబడదు. అతనితో మాట్లాడండి, అతన్ని తిట్టండి, పోని అతను కోపం వస్తుందా? అతని ముందు మీరు ఎన్ని తైతక్కలాడినా, ఎన్ని తిప్పలు పడినా మీరు ఏం చేస్తున్నారో అసలు వాడికి ఏమీ అర్థం కాదు. అసలు వాడి లోకంలోనే లేడు. మీరు చేసే పనులు చూడలేడు, మీరు చెప్పే మాటలు వినలేడు. దేవునిని గూర్చినటువంటి విషయాలలో ఈ లోక సంబంధి అలాగే ఉన్నాడు. దేవుని మనస్సును తెలుసుకోలేడు. దేవుడు అతనితో మాట్లాడతాడు, అతడు వినలేడు. దేవుడు అతని ముందు కొన్ని కార్యాలు జరిగిస్తాడు, అతడు చూడలేడు. దేవునికి సంబంధించినంత వరకు వాడు చచ్చిన వాడే. ఈ లోకములో అన్నీ చూడగలడు, కానీ దేవుని చూడలేడు. లోకములో ఎన్నో వినగలడు, కానీ దేవుని స్వరాన్ని వినలేడు. అందరూ చెప్పేది అర్థం చేసుకుంటాడు, కానీ దేవుడు చెప్పేది అర్థం చేసుకోడు. నాకు అతడు సజీవుడే, నా మాట అర్థం చేసుకుంటున్నాడు, నాతో సహవాసం కలిగి ఉంటున్నాడు. ఫర్ మీ హీజ్ అలైవ్. కానీ దేవుడు ఏదన్నా మాట్లాడదాం అనుకునేసరికి కట్ ఆఫ్ అయిపోతాడంతే. అర్థం చేసుకోడు, వినడు, చూడడు. సాటి మానవుడు ఏదన్నా చెబితే వింటాడు, దేవుడు చెబితే వాడికి అసలు వినబడు. అందుచేత దేవుడు అన్నాడు, మనుషుడా, నీ కళ్ళ ముందు ఒక శవం ఎలాగున్నదో, ఒక చనిపోయిన పీనుగతో నీవు ఎలాగూ ఏ విషయాన్ని తెలియజేయలేవో, నేను నీతో అలాగే ఏ విషయాన్ని తెలియజేయలేకుండా ఉన్నాను. ఐఎమ్ అనేబుల్ టు కమ్యూనికేట్ ఎనీథింగ్ టు యూ, రాదర్ యు ఆర్ అనేబుల్ టు రిసీవ్ ఎనీ కమ్యూనికేషన్ ఫ్రమ్ మీ. నా నుండి నీవు ఎటువంటి సమాచారాన్ని పొందలేకుండా ఉన్నావు. బ్రతికిన మనుషులు చచ్చిపోయిన వాడితో ఎలాగూ సంబంధం పెట్టుకోలేరు, అలాగే పాపములో ఉన్నవాడు దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉండలేడు. చనిపోయిన వాడు బ్రతికి ఉన్నవాడితో సంబంధాలు పెట్టుకోలేడు. పాపములో ఉన్నవాడు దేవునితో సంబంధం పెట్టుకోలేడు. గనుక వాడు చనిపోయిన వాడు అని దేవుడు వాడి స్థితిని వర్ణిస్తూ ఉన్నాడు. మృతుడు, పాపముల యందు అపరాధముల యందు మృతుడు. దేవునితో సంబంధాలు వాడికి లేవు. ఈ లోకములో
ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారని, నీతిమంతుడు లేడు, ఒకడును లేడని లేఖనం చెబుతుంది. అందరూ పాపములందు చచ్చిన వారే. కొంతమంది చాలా చదువుకున్నటువంటి మనుషులు ఉన్నారు, పండితులై ఉండవచ్చు, కానీ దేవుని దృష్టికి వాళ్ళు చచ్చిన వారే. అంటే బాగా చదువుకున్న శవాలు అన్నమాట. కొంతమంది చాలా అందమైన శవాలు ఉన్నారు, కొంతమంది చాలా డబ్బు కలిగినటువంటి శవాలు ఉన్నారు, కొంతమంది తెలివి కలిగినటువంటి పీనుగలు ఉన్నారు, కొంతమంది మంచిగా పాడగలిగినటువంటి పీనుగలు ఉన్నారు, కొంతమంది మంచి మాటలు మాట్లాడగలిగిన పీనుగలు ఉన్నారు, నడిచే నవ్వే మాట్లాడే పీనుగలు అన్నమాట. ఈ లోకమే ఒక పీనుగల పెంట. దేవుని దృష్టికి అలా ఉంది. ఎవరికి వాళ్ళు నేను గొప్పవాణ్ణి, మంచివాణ్ణి, అందగాన్ని అనుకుంటున్నారు, కానీ దేవుడు అన్నాడు, మీరందరూ పీనుగల కూపరా, ఒక్కడు కూడా నాతో సంబంధం పెట్టుకోలేకపోతున్నాడు. కనుక మొట్టమొదట ఆత్మీయ స్థితి, అంతస్తు మృతతుల్యమైనటువంటి స్థితి. అయితే దేవుని బిడ్డలారా, ఆ చచ్చిపోయిన స్థితిలో ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రభువారు జీవము ఇవ్వడానికి వచ్చాడట. అక్కడ మన సందేశం ఒక మలుపు తిరుగుతోంది. జన్మము చేత చచ్చిన వారికి, పాపముల యందు చచ్చి పడి ఉన్న వారికి జీవము కలుగుటకు నేను వచ్చి తిని, ఆ జీవము మళ్ళీ సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినన్నాడు. యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు మనకు జీవము కలుగుతున్నదట. అదే మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హీ క్వికండ్ యు. నిన్ను ఆయన బ్రతికించాడు. చచ్చిన వాడిని బ్రతికించినట్లుగా నిన్ను బ్రతికించాడు. ఎప్పుడు బ్రతుకుతావు నువ్వు? నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి, యేసు రక్తములో కడుగబడి, శిలువ రక్తము చెంత నీవు ఆశ్రయము పొంది, నమ్మి బాప్తిస్మము పొందినప్పుడు నీవు దేవుని దృష్టికి తిరిగి బ్రతుకుతావు. దేవునితో సంబంధం పెట్టుకొనగలిగే స్థితికి నువ్వు వస్తావు. ఆ మీదట దేవుడు ఏదైనా మాట్లాడితే నువ్వు వినగలుగుతావు. నీవేదైనా మాట్లాడితే దేవుడు వింటాడు. దేవునికి నీకు మధ్యలో అభిప్రాయాలు తెలుసుకోవడానికి, చెప్పుకోవడానికి, స్నేహం చేయడానికి సంబంధం ఏర్పడుతుంది. ఏమండి, రక్షణ పొందిన వారు, రక్షణ పొందని వారు, ఈ 2 వర్గాలు ప్రధానంగా లోకంలో ఉన్నాయి. కుల భేదం, మత భేదం, లింగ భేదం, ధనిక బీద తారతమ్యం, పండిత పామర తారతమ్యం, రకరకాల భేదాలు ఈ లోకంలో పెట్టుకున్నాం. మత భేదమే కాదు, మళ్ళీ అందులో కులాలే కాదు, అందులో గోత్రాలు, ఎన్నో రీతులుగా మనుషుల్ని విడగొట్టి విభజించి వర్గాలుగా వర్గీకరించారు. కానీ దేవుడు అన్నాడు, ఈ గుంపులన్నీ కలగలిపేసి 2 గుంపులుగా విడగొట్టాడు ఆయన. కొందరేమో జీవం ఉన్నవారు, కొందరేమో జీవం లేనివారు, కొందరేమో పాపములోనే బ్రతుకుచున్నవారు, మరికొందరు పాపముల నుండి విడిపించబడి బ్రతికించబడిన వారు, కొందరేమో దేవునితో సమాధానం లేనివారు, మరికొందరు దేవునితో సమాధానం కలిగిన వారు. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, చావు గోతి నుండి లేవనెత్తి. రక్షణ అంటే అదండి. రక్షణ పొందుటనగా అర్థం ఏంటి? వేరే ఆరాధనా స్థలానికి వెళ్ళే వాళ్ళం మానుకొని కొత్త ఆరాధన స్థలానికి వెళ్ళటమా? ఆచారములు, పై వేషధారణ, వేషభాషలు మార్చుకోవడమా? నిజముగా రక్షణానుభవం ఏమిటనగా, చావు గోతిలో ఉన్న నిన్ను
యేసు రక్తము వలన దేవుడు తన శక్తి వలన నిన్ను లేవనెత్తి నిన్నొక సజీవులలో ఆయన లెక్కించుట, ఆ రోజు మొదలుకొని దేవుని దృష్టికి నీవు బ్రతుకున్న వాడిలాగా ఉంటావన్నమాట. నీవు నమ్మి బాప్తిస్మం పొందక ముందు చచ్చిన పీరుడవే. ఏమి దేవుడు మాట్లాడలేడు, నీవేమి దేవుడితో మాట్లాడలేవు. కానీ బైబిల్లో కొందరు భక్తులు ఉన్నారు సుమా. నిర్గమకాండం 33:11 ఇలాగ రాయబడి ఉంది లేఖనంలో, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా ముఖాముఖి మోషేతో మాట్లాడుచుండెను. మోషే మాట్లాడగా యెహోవా కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా మంది లోకంలో అసలు దేవుడు ఉన్నాడా లేడా అని మీమాంసలో ఇంకా కొట్టుకు చేస్తున్నారు. ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా అనుకోవడంలో వాడి బతుకు తెల్లారిపోతుంది. ఉన్నాడా లేడో ఇంకా వాడికి అర్థం కాలేదు. దేవుడు ఉన్నాడని మోషేకి అర్థమైంది. ఆ ఉన్న దేవుడు ఎవరో, ఆయన పేరేమిటో మోషేకి అర్థమైంది. ఆయనతో స్నేహం పెట్టుకున్నాడు. దేవుడు ఉన్నాడో లేడో అని మనుషులు ఆలోచిస్తుంటే ఆ దేవుడితో ముఖాముఖి స్నేహితులాగా ముచ్చట సంబంధం బాంధవ్యాలు కలిగి ఉన్నాడు మోషే. మోషే దగ్గరికి వెళ్ళి అడగండి, దేవుడు లేడు అని ఏ డార్విన్ సిద్ధాంతమో చెప్పండి. పక్కపక్క నవ్వుతాడు మోషే. పిచ్చి మొహమా, దేవుడు లేకపోవడం ఏంటి, మాకు కనబడినందుకు ఆయన దేవుడు నీతో మాట్లాడడం ఏంటి? ఒకవేళ నీకేమైనా కళ వచ్చిందేమో, భ్రమ కలిగిందేమో, దేవుడు కనబడడం ఏంటండి? ఈ రోజుల్లో ఈ పీరుగలందరూ కలిసి బ్రతుకున్నోళ్లను వెటకారం చేస్తున్నారు. దేవుడు నాతో మాట్లాడాడు అంటే నవ్వుతారు మనుషులు. దేవుడు మాట్లాడడం ఏంటండి, దేవుడు మాట్లాడడం ఏంటి, దేవుడు ఎలా మాట్లాడతాడు అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడతాడని మోషేకు తెలుసు, దావీదుకు తెలుసు, ఏలియాకు తెలుసు, పౌలుకు తెలుసు, ఇంకా మన కళ్ళ ముందు అనేక మంది భక్తులకు తెలుసు. అల్పుడునైన నాకు కూడా తెలుసు. ఇక్కడ ఉన్న భక్తులకు, అయ్యగారులకు చాలా మందికి తెలుసు. నీకు తెలియకపోతే తెలియనట్టు ఉండంతే. కానీ దేవుడు లేడని, దేవుడు మాట్లాడడని ఎవరు అనుకోవద్దు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకోను. అలాగే ఆ వచనం కింద నేను ఇంకోటి కలుపుతున్నాను, దేవుడు మాట్లాడడని కూడా బుద్ధిహీనుడే తన హృదయంలో అనుకుంటాడు. బుద్ధున్నవాడు ఎవడు అనుకోడు. దేవుడు మాట్లాడతాడండి. మరి జనం ఎందుకు నవ్వుతున్నారు? అసలు వాడికి అనుభవం లేక. ఎందుకు అనుభవం లేదు? చచ్చి ఉన్నాడు కనుక దేవునితో సంబంధం లేదు. దాని ఒకవేళ యేసుక్రీస్తు రక్తపు శక్తి వలన, దేవుని కృప చేత నీవు చావు గోతి నుండి పైకి లేవనెత్తబడిన వాడవైతే దేవుడు నీతో ముఖాముఖి సంభాషణ చేస్తాడు. గాడ్ విల్ స్పీక్ టు యూ క్లియర్లీ. ఈ రోజుల్లో నాస్తికత్వం పెరిగిపోతోంది. దేవుడు లేడనే వాదన పెరిగిపోతోంది. హేతువాదం అనే ముసుగులో కోతివాదం బాగా వ్యాప్తిలోకి వచ్చేస్తోంది. అయితే ప్రియులారా, ఈ హేతువాదులకు, ఈ కోతి మూకలకు సమాధానం చెప్పాలంటే తర్కం చాలదు. దేవుని చూచిన అనుభవం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్వరం విన్న అనుభవం నీకుంటే, దేవుని చూచిన అనుభవం నీకున్నట్లయితే నీవే ఈ ప్రపంచానికి దేవుని జవాబు అయిపోతావంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు ఎన్ని వితర్కాలైనా మాట్లాడని, నాకు తెలుసు ప్రభువు ఉన్నాడు, నాకు తెలుసు దేవుడు నాతో మాట్లాడాడు. ఒకసారి కొందరు నాస్తికులు వచ్చి నాతో మాట్లాడతామన్నారు. నేనన్నాను, దేని గురించి మాట్లాడతారు మీరు అని అడిగాను. ఇలాగే సభలో ప్రసంగిస్తున్నాను. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు వేదాంతం, సిద్ధాంతం ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఇలాగే బహిరంగ సువార్త సభలో మాట్లాడుతుండగా ఓ 25 మంది ముందుకు వచ్చేసారు. మైకు ముందే ఉన్నాను, ఇంకా సభ జరుగుతూనే ఉంది. మధ్యలోకి వచ్చేసారు సభలో. మేము మీతో మాట్లాడాలి అన్నారు. దేని గురించి మాట్లాడతారని అడిగాను నేను. దేని గురించి మాట్లాడతారు అంటే దేవుణ్ణి గురించి మాట్లాడతారు. దేవుణ్ణి గురించి నువ్వు మాట్లాడతామని అడిగాను. చూడు బాబు,
నేను ఒక మామిడి పండు కొరికి చూశా. కొరికి చూసి ఇది తీయగా ఉందని చెబుతున్నాను. అసలు ఇది మామిడి పండుని ఇంకా నువ్వు అంటుకోనే లేదు, ముట్టనే లేదు. ఆ మామిడి పండు తీయగా లేదు, పుల్లగా ఉందని తర్కిస్తానని నువ్వు మాట్లాడుతున్నావు. నేను కొరికిన మామిడి పండు తీయగా ఉందో పుల్లగా ఉందో నువ్వే ఒడివి చెప్పడానికి? కొరికి నేను చూశాను, రుచేవో నువ్వు చెబుతున్నావు. ఎందుకు తెలివి తక్కుతాను? అసలు దేవుణ్ణి ఎప్పుడైనా అనుభవించావా? నువ్వు రుచి చూసావా? ప్రార్థన చేశావా? నీకేం తెలుసు? ఇదిగో దేవుడు అనే పండును నేను తిన్నాను. రుచి నన్ను అడుగు, నేను చెబుతాను. నాకు తెలుసు రుచి, నీకు తెలియదు. నీకు తెలియని సంగతి నువ్వు మాట్లాడొద్దని చెప్పాను. నీకో పండు ఇస్తాను, నువ్వు కొరికి చూడు. నేను దాన్ని ఇంకా కొరకలేదు, నువ్వే కొరికి చూశావు. నీవు కొరికిన పండును గురించి నేను నీతో వాదిస్తాను. నువ్వు ఒప్పుకుంటావా అంటే ఎట్టా ఒప్పుకుంటామండి అంటే మరి నేను ఎట్టా ఒప్పుకుంటానండి? సభలోకి వచ్చి పెద్ద మొనగాళ్ళని మాట్లాడుతున్నావు. కూర్చో, సువార్త విను, తరువాత మాట్లాడదు. సువార్త అంతా విన్నాక డౌట్లన్నీ తీరిపోయారు, వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని ప్రజలారా, ఈ ప్రపంచానికి సమాధానం చెప్పాలంటే జ్ఞానము, తెలివి, వితర్కము, కుతర్కము కాదు. దేవుడు నీతో ముఖాముఖి మాట్లాడిన అనుభవం నీకు కలిగి ఉంటే ఈ లోకమంతా నోరు మూసుకుంటుంది. దేవుని సత్యం ప్రబలి ప్రభావముతో వ్యాపిస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. నా చిన్నతనము నుండి నా హృదయంలో మారుమరోగుతున్న ఒక పాట, భక్తుడు ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ నాకు 6 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను. నా గుండెను భగ్గున మండించినటువంటి పాట. దేవా నా హృదయము నియందు స్థిరమాయం, నే పాడుచు స్తుతింతును, నాయాత్మగానము చేయు. 108వ కీర్తనలో రాసినటువంటి మాటలవి. భక్తుడు జాగ్రత్తగా గమనిస్తే 2 మాటలు రాశాడు. దేవా నీ ప్రజల మధ్యలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జనముల మధ్యలో నిన్ను గూర్చి నేను ప్రకటిస్తానన్నాడు. జనములు, జనాంగములు అంటే ఇశ్రాయేలీయులు కానటువంటి యూదేతర అన్య జనాంగముల మధ్యలో అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజల మధ్యలో దేవుని మహిమను ప్రకటిస్తేనే చాలదు. దేవుని ఎరుగని అన్య జనాంగముల మధ్యలో మనం ఆయన మహిమను ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, దేవ దర్శనం, దేవునితో ముఖాముఖి సంబంధం, వర్టికల్ కనెక్షన్ విత్ గాడ్, పైనుంచి నిలువుగా కిందికి నీకు దేవునితో సంబంధం ఉండాలి. అప్పుడుగా నువ్వు చెక్కు చెదరవంతే. ఎన్ని పెను తుఫాన్లు వచ్చినా చిద్విలాసంగా నవ్వుతూ ముందుకెళ్ళిపోతా. నీటి మీద నడిచిన అనుభవం, అందరూ మునిగే చోట నువ్వు మాత్రం తేలుతుంటావు. కారణం దేవుని స్వరం, దేవుని మాట. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడాలనే మనం రక్షించుకున్నాడు. ఆయన దేవునికి స్నేహితులు కావాల్సి వచ్చారు. యేసయ్య అన్నాడు, నా శిష్యులారా, మిమ్మల్ని నేను ఇక దాసులని పిలవను గాని మిమ్మల్ని నేను స్నేహితులని పిలుచుచున్నాను. దాసుడు తన యజమానుడు చేసే విషయాలు ఎరుగడు, కానీ మీకు అన్ని విషయాలు చెబుతున్నాను కనుక మీరు నాకు స్నేహితులు. స్నేహితులు రక్షింపబడిన వానికి దేవుడిచ్చిన హోదా దేవుని స్నేహితుడు. వీఆర్ సపోజ్ టు బి ద ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. కానీ ఇక్కడ ఒక చాలా విడ్డూరమైన సంగతి జరుగుతుంది. బాగా వినండి. నేను అకస్మాత్తుగా హఠాత్తుగా ముగించేస్తాను. మాలోకంగా ఉంటే అర్థం కాదు. చనిపోయిన వాడుగా, పాపముల్లో అపరాధముల్లో చచ్చిన వాడుగా ఉన్నప్పుడు వారికి దేవునితో సంబంధం లేదు. రక్షింపబడిన వాడు ఎందుకు రక్షింపబడ్డాడంటే దేవునితో సహవాసం చేయడం కొరకే ప్రభు అతన్ని కనికరించి రక్షించుకున్నాడని చెప్పుకున్నాం కదా. దేవుడే చెప్పాడుగా, మిమ్మల్ని నేను స్నేహితులని
పిలుచుచున్నారు. గాని ప్రియులారా, రక్షింపబడిన వారు కూడా దేవునితో సంబంధం లేకుండా ఊళ్ళు ధాన్యం అంటాం. ఆలోచించండి. చచ్చిన వాడు దేవుని స్వరం వినలేడు, దానికి ఒప్పుకుందాం. ప్రాణం లేదు కనుక వాడు వినలేడు. ప్రాణం ఉన్నవాడు కూడా వినలేకపోతే ధాన్యం అంటారు. ప్రాణం ఉన్నవాడు కూడా వినలేకపోతే ధాన్యం అంటారు. చచ్చిపోయిన వాడు దేవుని సత్యమును చూడలేడు, దేవుని గ్రంథములోని మర్మమును చూడలేడు. చచ్చినవాడు దేన్ని చూడలేడు. చచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి చూపించదు, ఈ వాచ్ ఎంత బాగుందో చూడమంటే వాడు చూడగలడా? అందమైన ఒక మణిని, వజ్రాల హారాన్ని, చేతి పని కలిగిన ఒక శిల్పాన్ని తీసుకొచ్చి చచ్చిన వాడికి చూపించి వాడు చూడగలడా? ఆనందించగలడా? మెచ్చుకొనగలడా? చచ్చిన వాడు ఎలాగో చూడలేడు. బ్రతికిన వాడు కూడా దీన్ని చూడలేకపోతే వాడిని ఏమంటారు? ఆలోచించి నాకు చెప్పండి. చచ్చిన వాడు దేవుని మాట వినలేడు, అది సమంజసమే. బ్రతికున్నవాడు వినలేక చూడలేకుంటే వాడిని ఏమంటారో తెలుసా? వికలాంగుడు అంటారు. ఈజ్ ఎ హ్యాండిక్యాప్డ్ క్రిస్టియన్. మొట్టమొదటి స్థితి ఏమిటంటే మృతుడై ఉండేను, కానీ బ్రతికిన తరువాత కూడా వాడు వికలాంగుడైపోయాడు. ఈనాడు సంఘాలు వికలాంగులైపోయారన్నమాట. ఏమండి, దావీదు భక్తుడు పాట పాడుతున్నాడు, ప్రార్థన చేశాడు. 119వ కీర్తన 18వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఏం చూచున్నట్లు? ఆశ్చర్యమైన సంగతులు. ఎక్కడ చూచున్నట్లు? ధర్మశాస్త్రములో ఎక్కడ ఉన్నాయో ఏమిటున్నాయో చెబుతున్నాడు. ఒక మాట అడుగుదాం దావీదును. దావీదు భక్తుడా, మరి ఆ ఆశ్చర్యమైన సంగతులు నువ్వు చూచినట్లా చూడనట్లా? దావీదేం ప్రార్థన చేస్తున్నాడు? ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. అంటే కళ్ళు ఇప్పుడు ఏమైపోయి ఉన్నాయి? కళ్ళు మూసుకుపోయి గుడ్డివిగా ఉన్నాయి. ఇంతకు నీవా ఆశ్చర్యమైన సంగతులు చూడ్డానికి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి కదా, అవి అక్కడ ఉన్నాయని నీకు ఎట్లా తెలిసింది? అసలు మొదటి విషయం, హౌ డు యు నో దోస్ మిస్టరీస్ ఎగ్జిస్ట్ ఇన్ ద బైబిల్? నీకెలా తెలుసు అంటే, దావీదు భక్తుని అనుభవం ఎలాగుందో తెలుసా? మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఒక గుడ్డివాడిని ప్రభు బాగు చేయటం, ఆ వైనము చరిత్ర రాయబడి ఉంది. మార్కు సువార్త 8వ అధ్యాయంలో మీ తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. 22 నుండి 26 వరకు ఉన్నటువంటి పారాగ్రాఫ్లో ఆ భాగంలో వ్రాయబడింది. వాడి దగ్గరికి యేసు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని ఊరి బయటికి తీసుకెళ్ళాడు. హి వాజ్ ఎ టోటలీ బ్లైండ్ మ్యాన్, పూర్తిగా గుడ్డివాడు. నేల మీద ఉమ్మి వేశాడు యేసయ్య, బురద చేసి వాడి కళ్ళకు పూశాడు. వాని కళ్ళ మీదనే ఉమ్మేశాడు డైరెక్ట్గా. కళ్ళ మీద ఉమ్మి వేసి కళ్ళ మీద చేతులుంచి ఇప్పుడు ఏమన్నా కనపడుతుందా నీకు అన్నాడు. వాడు అన్నాడు కదా, మనుషులు చెట్ల వలె ఉండి కదలుచున్నట్లుగా నాకు కనబడుచున్నది. ఏమి కనబడుచున్నది? మనుషులు కనపడుతున్నారు. ఎలాగున్నారంట వాళ్ళు? చెట్లలాగా ఉంటే మరి మనిషిని ఎందుకు అనుకున్నావు? ఆకారం చెట్టులా కనబడుతుంది, అన్ని ఇక్కడో చెట్టు అక్కడో చెట్టు. మరి మనిషిని ఎందుకు అనుకున్నావు అంటే కదులుతున్నాయి సార్. మరి చెట్లు కదలవుగా? ఆకారం చెట్టులాగా ఉంది, ఇక్కడో చెట్టు అక్కడో చెట్టు, అన్ని చెట్లు వేల చెట్లు అన్ని కదులుతూ ఉన్నాయి. ఓహో, కదులుతున్నాయి కనుక ఈ ఆకారాలందరూ ఎవరై ఉండాలి? మనుషులై ఉండాలి. చెట్లయితే కదలవు కదా అనుకున్నాడు. మనుషులు చెట్ల వలె కనబడుట. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, వాడి కళ్ళు తెరవబడ్డాయా తెరవబడలేదా? అతను గ్రుడ్డివాడా కన్నులున్నవాడా? ఏమండి, చూపు ఉన్నట్టా లేనట్టా? వాడికి సగము స్వస్థత జరిగిందంటే
ఇప్పుడు దావీదు యొక్క పరిస్థితి అలా ఉన్నదన్నమాట. లేఖనాలు చదువుతున్నాడు, అక్కడ ఏదో ఒక అద్భుతమైన సంగతి ఉన్నదన్నట్టు మనసుకు చూచాయగా అర్థం అవుతోంది, కానీ అసలు ఆ విషయం ఏంటో సంపూర్ణంగా జీర్ణం కావడం లేదు. ఏ వేగ్ అండర్స్టాండింగ్, ఒక చూచాయగా ఉజ్జాయింపుగా అటు ఇటుగా కాస్త ఏదో అర్థమయ్యి కానట్లుగా మసకగా కనబడుతోంది. ఏదో అక్కడ మర్మం ఉన్నది, కానీ అక్కడ ఏముందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా దివారాత్రములు నీ లేఖనములు ధ్యానము చేయుచుండగా ఎన్నో అక్కడ మర్మములు ఉన్నట్లుగా నాకు అర్థమవుతుంది, కానీ వాటిని చూడగలిగే కన్నులు నాకు లేవు, నా కన్నులు తెరువమన్నాడు. ఇప్పుడు దావీదు ఒక రకమైన వికలాంగుడుగా ఉన్నాడు. గ్రుడ్డితనం అన్నమాట. ఈ లోకాన్ని చూసే కన్నులున్నాయి, పాపమును చూసే కన్నులున్నాయి, పాప సంబంధమైన ఆకర్షణలను చూసే కన్నులున్నాయి, కానీ లేఖనములో దాగిన మర్మములను చూడగలిగే కన్నులు దావీదుకు లేవు. నీకున్నాయా? పోనీ ఈ రాత్రి ఒక సూటి ప్రశ్న. సభలో కూర్చుండి దేవుని వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, సమీపాన ఉండి సుదూరాన ఉండి చెవులప్పగించి భక్తితో దేవుని స్వరాన్ని వింటున్నటువంటి ప్రియులారా, దైవ లేఖనమును చదివే అనుభవం నీకున్నదా? లేఖనం చదివేటప్పుడు అందులో దాగిన లోతైన విషయాలను నువ్వేమన్నా చూడగలుగుతున్నావా? బైబిల్ ఎన్నిసార్లు చదివామనేది ముఖ్యం కాదు సోదరి సోదరులారా. నేను కూడా పెక్కుమార్లు బైబిల్ చదివాను, కానీ ఒకసారి ఈ లేఖనం చదువుతూ నేను మోకరించి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని చల్లని స్వరాన్ని నేను విన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడో తెలుసా నాతో? కుమారుడా, ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు 100 సార్లు మ్యూజియం లోపలికి వెళ్ళాడు వచ్చాడు. వస్తు ప్రదర్శనశాలలోనికి, అందమైన శిల్పములు ఉన్నటువంటి వస్తు ప్రదర్శనశాలలోనికి 100 సార్లు వెళ్ళొచ్చాడు. 100 సార్లు వెళ్ళి వచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. కాస్త సమీపంగా వెళ్ళి పరిశీలనగా చూస్తే పాపం అతను 2 కళ్ళు గుడ్డివి. 2 కళ్ళు గుడ్డివి. వాడు 100 సార్లు లోపలికి వెళ్ళొస్తే ఏమైనా ప్రయోజనమా? 2 కళ్ళు లేని వాడు 100 సార్లు లోపలికి వెళ్ళిన దానికంటే 2 కళ్ళు ఉన్నవాడు ఒక్కసారి లోపలికి వెళ్ళొస్తే ఎక్కువ విషయాలు గ్రహించగలుగుతాడు. ఆత్మీయ నేత్రాలు మూయబడి 100 సార్లు బైబిల్ చదివితే ప్రయోజనం ఏముంది? ఆత్మనేత్రాలు తెరవబడి ఒకసారి చదివినా కాస్తన్న అర్థం అవుతుంది. నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను, నీకు దేవుని వాక్యములో మర్మములు చూడగలిగే కన్నులున్నవా, లేక గ్రుడ్డివాడివేనా? బైబిల్లో ఇదొక అంగవైకల్యం అండి, ఆత్మ సంబంధమైన అంగవైకల్యం. మీకు తెలుసు కదా, ఇదే లవదికే సంఘముతో ప్రకటన 3వ అధ్యాయం 17వ వచనములో అంటూ ఉన్నాడు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవును అయి ఉన్నావు. యు ఆర్ బ్లైండ్ అండ్ యు డోంట్ నో దాట్ యు ఆర్ బ్లైండ్. ఇదొక విడ్డూరమైన గుడ్డితనం. ఎవరినైనా అడగండి, ఏమండి మీ కళ్ళు కనపడుతున్నాయా లేదా అని అంటే కనబడితే కనబడుతున్నాయి అంటాడు, లేకపోతే కనబడడం లేదా అంటాడు. ఇక్కడ ఒక విచిత్రమైన కేసు ఉంది. వాడు గుడ్డివాడే కానీ గుడ్డోడనే సంగతి వాడికే తెలియదు. కారణం ఏంటంటే ఈ శరీరపు నేత్రాలు బాగానే పనిచేస్తున్నాయి, కానీ లోపల ఉన్న నేత్రాలు గుడ్డివైపోయినాయి. లోకాన్ని చూస్తున్నాడు గనక నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. వాక్యములోని విషయాలు చూడలేకపోతున్నాడు గనక నువ్వు గుడ్డివాడవని దేవుడు అన్నాడు. దేవ దర్శనము లేని గుడ్డితనం, దేవుడు చూపించే విషయాలు చూడలేనటువంటి గుడ్డితనం అంగవైకల్యం అండి. ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియాలు ఆరోగ్యముగా ఉన్నవా?
సంఘవధువా ప్రియుడేసునికై సంసిద్ధమైనావా, నీవు సంసిద్ధమైనావా. ప్రభుని లోబరచుకొను కన్ను నీకున్నదా, ముసుగు కింద గుండా నీ కణతలు ప్రభు చూచుచున్నాడా అని వర్ణన భక్తుడు రాశాడు. ప్రియులారా, రకరకాల అంగవైకల్యం ఉన్నదండోయ్. మీకొక విషయం చెప్పనా, శరీరములో ఎన్ని అవయవాలు ఉన్నాయి? పంచ జ్ఞానేంద్రియాలు. చెప్పగలరా ఏమేమిటో? 5 జ్ఞానేంద్రియాలు ఏమిటి? శరీరములో ఉన్న ఏమిటో చెప్పగలరా? చర్మము ద్వారా స్పర్శ గ్రహిస్తాం, ముక్కు ద్వారా వాసన. ఇవేమిటండి చిన్నపిల్లలకు చెప్పినట్టు చెబుతున్నారు అనుకోబాక, తరువాత అర్థమవుతుంది ఎందుకు అలా నొక్కి చెబుతున్నాను. ముక్కు ద్వారా వాసన చూస్తామా, కన్నుతో దృశ్యాలు చూస్తాం, చెవితో శబ్దాలు వింటాం, నాలుకతో రుచి మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ 5 రకములైనటువంటి జ్ఞానేంద్రియాలు లోపల కూడా ఉన్నాయట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనములో ఇలాగూ రాయబడి ఉన్నది, వయస్సు వచ్చిన వారు మేలు కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. ఏమి జ్ఞానేంద్రియాలు? ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియాలు. శరీరములో చర్మం ఉన్నది, ఆత్మలో కూడా స్పర్శను తెలుసుకొనగలిగే ఒక శక్తి ఉన్నది. శరీరములో నాలుక ఉన్నది, ఆత్మలో కూడా రుచిని తెలుసుకునే ఒక శక్తి ఉంది. శరీరంలో చెవి ఉన్నది, ఆత్మలో కూడా పరలోకము నుండి పంపించబడుతున్న ఆ సందేశాలు వినగలిగే శక్తి ఒకటి ఉంది. శరీరంలో ముక్కు ఉంది, ఆత్మయందు కూడా ఆత్మ సంబంధమైన వాసనను గుర్తుపట్టే ముక్కు ఒకటి ఉంది. మీకు తెలుసా, హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, స్కూటర్ యాక్సిడెంట్ అయి బ్రెయిన్కి ఇంజురీ అయింది. అయిన తర్వాత ముక్కు పనిచేయడం మానేసి అంత బాగానే ఉన్నాడు. మనిషి అందంగా చక్కగా ఆరోగ్యవంతుడు, యవనస్తుడు, టిప్ టాప్గా టక్ చేసుకొని బాగుంటాడు. కానీ ఆయనకి మల్లెపూల వాసనకి, అత్తర వాసనకి, డ్రైనేజీ కంపుకి తేడా తెలియదు. ఎంత కంపు కొట్టే చోటైనా సరే ఈ అంటూ వాయిదా ఇకిలిస్తూ వెళుతుంటాడు. ఏమిట్రా బాబు నీకేం బాధగా లేదా అంటే, ఎందుకు బాధ అని ఆశ్చర్యంగా చూస్తాడు. నాకేం ముక్కులు అదిరిపోతున్నాయి, దుర్వాసన అంటే, దుర్వాసన ఎక్కడా, ఏది నాకు సోకదే అంటాడు. వాడి వాసనలకన్నిటికీ అతీతుడు అయిపోయాడన్నమాట. మీకు తెలుసా, అట్లాంటి జబ్బు ఒకటి ఉంది. నా మాట నమ్మకం లేకపోతే మీరు డాక్టర్ గారిని అడగండి. యూ కెన్ రిఫర్ టు ఎనీ డాక్టర్. ఏ డాక్టర్ గారన్నా మీకు చెబుతాడు. ఒక రకమైన బ్రెయిన్ ఇంజరీ, మెదడుకు దెబ్బ తగిలితే ఒక్కోసారి రుచి కోల్పోతాడు. మా బంధువుల్లోనే ఒక అబ్బాయి ఉన్నాడు. అందరూ కూరలో ఉప్పు తక్కువని ఉప్పు వేసుకుంటుంటే, ఉప్పు తక్కువైందా నాకు కూడా అని వేసుకుంటాడు. నీకు తెలియలేదా, అసలు ఉప్పు వేయటం మరిచిపోయిన కూర కూడా పరమానందంగా తింటాడు. అందరూ ఎవరో ఒకరు ఉప్పు వేసుకుంటూ కనపడితే ఈయన కూడా వేసుకుంటాడు. అప్పుడు అసలు ఉప్పు తక్కువైందన్న సంగతి నాలుకకు జ్ఞానం లేదు. ఈ సెన్సింగ్ ఆర్గాన్స్ ఉన్నాయి, జ్ఞానేంద్రియములు, ఆత్మీయమైనటువంటి శక్తి. మీకు తెలుసా, ఒక మాట మీకు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. అంగవైకల్యం గురించి మాట్లాడుతున్నాను. యాకోబు ఏశావుల గాథ మీకు తెలుసు కదా. ఇస్సాకేమో ఏశావును ఆశీర్వదిద్దాం అనుకుని, నేను చనిపోకముందు నా పెద్ద కొడుకు దీవెనిచ్చి వెళ్ళిపోదాం అనుకుని అన్నాడులే, నువ్వు వెళ్ళి వేటాడి రుచిగల భోజ్యములు సిద్ధపరిచి తీసుకురా, నువ్వు వేటాడిన మాంసాన్ని తీసుకురా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. తలుపు చాటుకుంటూ రిబ్కమ్మ విన్నది ఈ మాట. గబగబ యాకోబును పిలిచి, బాబు నీకు తండ్రి ఆశీర్వాదం నీకు రావాలి కానీ అన్నయ్య కాదు, నువ్వు వెళ్ళి ఆశీర్వాదాలు తండ్రి దగ్గర తీసుకో. తండ్రికేమో కనుచూపు లేదు, ఎవరొచ్చినా గుర్తుపట్టలేడు.
నువ్వు వెళ్ళి నేనే అన్నయ్యని నేనే ఏశావునని చెప్పి ఆశీర్వాదం తీసుకోమన్నది. సరే తీసుకెళ్ళాడు. ఇస్సాకు చాలా అనుభవజ్ఞుడు, తెలివి మీరిపోయినోడు. అసలు నమ్మడం లే. అరే నువ్వెవరివి, నువ్వు నిజం చెప్పు అంటే నేను ఏశావును అన్నాడు. మరి దగ్గరికి రా తరిమి చూశాడు. బొచ్చుగానే ఉన్నాయి చేతులు ఏశావుయే కానీ స్వరం మాత్రం యాకోబుది. మరి వీడేమో నేను ఏశావునని నమ్మబలుకుతున్నాడు. నాకేమో అనుమానం తీరలేదు. కొంపదీసి వీడు యాకోబా ఏమిటి, ఇప్పుడు వీడిని ఆశీర్వదించాలా ఆశీర్వదించొద్దా, పెద్ద డైలమాలో పడ్డాడు ముసలాయన. ఆదికాండం 27:27లో ఉన్న మాట చెబుతున్నా. ఒరే నువ్వు ఏశావువో యాకోబువో ఇంకో మల్లయ్యవో పుల్లయ్యవో నాకు సంబంధం, నువ్వు ఇలా రా అని వాడి దగ్గరికి పిలిపించి వాడు బట్టలు చూసి వాసన చూశాడు. మనుషులు చూస్తే నువ్వు చెప్పేయాలి, ఇతడు ప్రార్థనాపరుడో కాదో, ఇతడు ఆత్మీయుడో కాదో, ఇతడు అభిషిక్తుడో కాదో, దేవుని స్వరం ఎరిగిన వాడో కాదు. మనిషిని చూస్తే చెప్పేసేయాలి. చెప్పుడు మాటలు నాకు అక్కర్లేదు. ఫలానా వాడు మంచోడు, ఫలానా వాడు మంచివాడు కాదు నాకెవరు చెప్పనక్కర్లేదు. దేవా అతడు ఎటువంటి వాడో నాకు నువ్వే బయలుపరచు. అతని దగ్గరికి పిలిచి కౌగులించుకొని ఒకసారి గట్టిగా వాసన చూశానంటే చెప్పేస్తాను. అతని దగ్గర దేవుని ఆశీర్వాదపు వాసన ఉందా లేక శాపగ్రస్తుడా? ఆత్మ సంబంధమైన ముక్కు. నీకు లోకములో ఉండే అత్తరు వాసన, అన్ని రకాల వాసనలు తెలుసు. ఆశీర్వాదపు వాసన తెలుసా? ఆ చదువు నేర్చుకోవాలి. అసలు ఆశీర్వదింపబడిన వాడు ఆశీర్వదింపబడని వాడు ఏకరీతిగా నీకు కనబడుతున్నారంటే నీకేం జరిగిందన్నమాట. నీ ముక్కులు పనిచేయట్లేదని అర్థం. ముక్కులు పనిచేయట్లేదు. ఒకవైపేమో వాక్యం చదివితే లోపల ఉండే గుట్టు అర్థం కావట్లేదు. 2 జ్ఞానేంద్రియాలు క్యాన్సిల్ అయిపోయినాయి. వికలాంగుడు. ఇకపోతే దేవుడు ఏమైనా చెబుతుంటే వాడికేమో వినపడడం లేదు. చెవులు కూడా పనిచేయట్లేదు. చెవిటివాడయ్యాడు, గ్రుడ్డివాడయ్యాడు, ముక్కు పనిచేయట్లేదు. నాలుకతో రుచిగా అది గ్రహిస్తాం. దావీదు అన్నాడు, ఏమన్నాడు? నీ వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురము. ఆ గ్రంథమును నేను తినగా అది తేనె వలె మధురముగా ఉండే. క్రైస్తవుండా కదలిరావయ్యా. చిట్టుబాబాయి గారిని దేవదాసయ్య గారు చూశారంట. అప్పుడు యవనస్తులుగా ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. నీవేనా మా జానయ్య బావమరిది నువ్వేనా అని అడిగారంట. అవును నేనే అన్నారంట. మరి బైబిల్ తిన్నావా అన్నారట. అప్పుడు ఆయనకు అర్థం కాలేదు. ఏమిటి పెద్ద అని ఇలాగంటాడు, బైబిల్ తింటాం ఏంటి, పాపం ఓల్డేజ్లో అలాగ మాట్లాడుతున్నాడు అనుకున్నారట. తర్వాత రక్షింపబడిన తర్వాత అర్థమైంది నిజంగానే ఆ దైవజనుడి మాట పనిచేసి పలుమార్లు బైబిల్ తిన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమండి, బైబిల్ గ్రంథము తలకాయ కోసం కాదు, అంతరంగములో ఉన్న ఆత్మకు బలం కోసం. దేవునికి స్తోత్రం కలిగినగాక. బైబిల్ తినడానికి నాలుక పని చెయ్యాలి. ఒక మాట, మలేరియా జ్వరం వచ్చినోడికి ఏమొద్దో తెలుసా? మలేరియా జ్వరం వచ్చిన వాడికి, మామూలుగా ఏ జ్వరమైన వచ్చిన వాడికి నాలుక చేదైపోతుంది. మంచి పరమాన్నం పెట్టండి చేదుగా ఉందంటాడు వాడు. పాయసం పోయండి చేదుగా ఉందంటాడు వాడు. మంచి పలావు పెట్టండి చేదుగా ఉందంటాడు. అలాగే చాలా మందికి ఆత్మ సంబంధమైన మలేరియా వచ్చింది. మధురమైన వాక్యం దావీదు వింటేనేమో జుంటితేనే దార కంటే మధురంగా ఉందయ్యా అని దావీదు అంటుంటే చాలా మంది తలకాయ నొప్పి వస్తుందండి, ఆ బోధ వినలేకపోతున్నామని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏమొచ్చిందన్నమాట? మలేరియా వచ్చింది. ఇదిగో ఈ స్వస్థతశాలలో ఆఖరి కూటం ముగించక ముందే
ఈ సకల విధమైన ఆత్మీయ రోగముల నుంచి మనం విముక్తులం అయిపోదాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు శరీరమును స్వస్థపరుచువాడు, ఆత్మను కూడా స్వస్థపరుచువాడు. శరీరమును పోషించువాడు, ఆత్మను కూడా పోషించువాడు. శరీరములో పరిశుద్ధతను కోరువాడు, ఆత్మయందు కూడా పరిశుద్ధతను కోరువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో అవసరమే సుమా, శరీరం సంగతి అక్కరేదనుకోబాకండి, చాలా జాగ్రత్త. శరీరం ముఖ్యమే, ఆత్మ కూడా ముఖ్యమే. దేవుని బిడ్డలారా, వాక్యము రుచి ఎరగడానికి నాలుక పనిచేయట్లేదు, మర్మమును చూడడానికి కళ్ళు పనిచేయట్లేదు, దైవ స్వరమును వినడానికి చెవులు పనిచేయట్లేదు. మరి నేను బతుకున్నట్టా చచ్చినట్టా నాకు తెలియక అడుగుతా, చెప్పండి. మొత్తం పర్ఫెక్ట్ వికలాంగుడు అన్నమాట. ఏదో ఒక అంగం ఒక అవయవం లేకపోవడం కాదు. ఈజ్ ఎ టోటల్లీ హ్యాండిక్యాప్డ్ మ్యాన్. మొట్టమొదట మృతుడు అనేవాడు మొదటి స్థితి. తర్వాత ఇంకొకడు కనబడుతున్నాడు, రక్షణ అయితే పొందాడు కానీ వికలాంగుడుగా బ్రతుకుతున్నాడు. ఏదో నాకు కొన్ని పాటలు తెలుసు, నాకు కొన్ని మాటలు తెలుసు అనుకుంటున్నాడు. నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను, ఆత్మశక్తి కలిగి కొంతమంది ప్రసంగిస్తుంటే అనేక మంది మారు మనసు పొందుతూ గుండెలు భగ్నం మండుతుంటే కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకొని వాడిని విషం చూపులు చూస్తుంటారు. ఎందుకు? వీడికి ఏమి లేదన్నమాట. ఆశీర్వాదపు వాసన చూసే ముక్కు దిబ్బడ చాలా భయంకరమైన జలుబు చేసిందో రొంప చేసిందో మనకు తెలియదు, కానీ లేకపోతే యాక్సిడెంట్ అయి మెదడుకు దెబ్బ తగిలి ముక్కులు ఫెయిల్ అయిపోయినాయో మనకు తెలియదు, కానీ అక్కడ ఉన్నది ఆశీర్వాదం కదా అనే వాసన ఈయనకు అర్థం కావట్లేదు. దేవుడు దీవించిన వాడిని నువ్వు గుడ్లురుము చూస్తే ప్రయోజనం ఏముంది? దేవుడు తైలముతో అభిషేకించిన వాడిని చూసి నువ్వు నిప్పులు కక్కితే ప్రయోజనం ఏముంది? దేవుడు ఆశీర్వదించిన వాడిని, వాడు యాకోబు కానీ ఏసావు కానీ నేను దీవించేస్తాను అనుకున్నాడు. ఇస్సాకు కన్విన్స్ కాలేదు. వీడు ఏసావే అనుకొని దీవించలేదు సుమా. ఒకవేళ యాకోబు అవునేమో ఒక తెలియదు, 50% ఛాన్సెస్ ఆర్ దేర్. నన్ను మోసం చేస్తున్నాడేమో, అబద్ధం చెబుతున్నాడేమో. స్వరమంతా యాకోబులాగుంది, చేతులేమో బొచ్చుగా ఏసావులా ఉన్నాయి. అసలు నేను ఎట్లా చచ్చేది? వీడు అటో ఇటో ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా కానీ అతడో ఇతడో, పెద్దవాడో చిన్నవాడో, ఏసావో యాకోబో, ఎవరైనా సరే వాసన చూశాను. ఇదివరకే దేవుడు దీవించేశాడు గనక దీవించకపోవడానికి నేనెవరిని అనుకున్నాడంటే దీవించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, వాసన గుర్తుపట్టగలవా? దేవుడు వాడుకునే సేవకుణ్ణి ద్వేషిస్తున్నావంటే, దేవుడు వాడుకొనుచున్న ఒక సేవకురాలి మీద నీవు కక్ష కట్టావంటే, నీ సాటి విశ్వాసి ప్రార్థనలో ఎదుగుచుండగా అసలు నీ వాళ్ళ మీద అసూయపడుతున్నావంటే, ఆశీర్వాదపు వాసన చూసే ముక్కు నీకు లేదని అర్థం. చచ్చిన వాడికి వాసన అర్థం కాదు, నీకు అర్థం కాదు. ఈ టోటల్ వికలాంగుని చూసి దేవుడు అన్నాడు కదా, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నీవు మృతుడవే. చచ్చిపోయిన వాడికి 5 జ్ఞానేంద్రియాలు ఫెయిల్ అయిపోతాయి. వీడు బ్రతుకున్నాడు కానీ ఇతడికి కూడా 5 జ్ఞానేంద్రియాలు ఫెయిల్ అయిపోయినాయి. అయితే అటువంటి వారిని స్వస్థపరచడానికి యేసు ఈ సభల్లో తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సభలలో ప్రభువైన యేసు స్వస్థపరచువాడుగా చాలా ప్రత్యేకమైన భారము కలిగి సభల్లో మారుమూలలలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రక్కన ఆయన సంచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన దాటి వెళ్ళుచూ ఉన్నాడు. యేసును దాటి వెళ్ళుచుండగా నీవు ప్రార్థన చేయి. అబ్రహాం అన్నాడు, జ్ఞాపకం ఉందా? ఆదికాండం 18వ అధ్యాయములో మొదటి భాగములో మమ్రే దగ్గర సింధూర వనములో గుడారపు ద్వారమందు అబ్రహాము కూర్చుని ఉండగా యెహోవా కనబడెను. 3 మనుషులు నడుస్తూ వస్తున్నారు. పరిగెత్తుకు వెళ్ళి ఎదురు వెళ్ళి సాష్టాంగపడి బ్రతిమాలుకున్నాడు, ప్రభువా
నీ దాసుని దాటిపోవద్దు. ఒక నిమిషం ఆలస్యం చేస్తే గుడారాన్ని దాటి వెళ్ళిపోయేవాడే. ఎన్ని గుడారాలు దాటొచ్చాడో యెహోవా దేవుడు, ఎన్ని ఇండ్లు దాటి వచ్చాడో ఆ త్రియేక దేవుడు. పట్టణాలు, గ్రామాలు, గుడారాలు, బంగళాలు దాటుతూ వచ్చేశాడు. ఇప్పుడు అబ్రహాం అన్నాడు, నేను ఆలస్యం చేస్తే నన్ను కూడా దాటి వెళ్ళిపోతాడు. నాయనా, నన్ను దాటిపోవద్దు. ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. నిన్ను స్వస్థపరచువాడను నేనే అని ప్రభు చెబుతుండగా, నన్ను స్వస్థపరచు యెహోవా, ఈ రాత్రి నన్ను దాటి పోనీయద్దు. యేసు ప్రభు నీ కళ్ళను ముట్టి ఆత్మీయమైన కళ్ళను తెరవాలని ఆయన ఆశపడుతున్నాడు. వాక్యపు రుచి ఎరిగే నాలుక నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. వాక్యములోని మర్మములను గ్రహించగలిగే కండ్లను నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన దర్శనములు చూడగలిగే కళ్ళు నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆత్మ సంఘములతో చెబుచున్న మాట వినగలిగే చెవిని నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. యేసయ్య ఒకడి చెవులో 2 చేతులు పెట్టి అన్నాడు, 2 చెవుల్లో 2 వేళ్లు పెట్టి అన్నాడు, ఎఫ్ఫతా, బీ ఓపెన్, తెరవబడును అన్నాడు. ఇదిగో ఈ రాత్రి మన కన్నులను, మన చెవులను ఎఫ్ఫతా అని పలకడానికి మన ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రభువును తాకినప్పుడు నీకు తెలుస్తుందా? కుష్టు వచ్చిన వారికి చర్మం యొక్క స్పర్శ చచ్చిపోతుంది. మామూలుగా ఉన్న వాడికి అలా తగిలితే వెంటనే ఏదో నన్ను ఎవరో తాకారు, తగిలిందని తెలిసిపోతుంది. కానీ కుష్టు వచ్చిన వాడికి గుండు సూది పెట్టి పొడిచిన ఆ చర్మమునకు స్పృహ ఉండదు. ఆత్మ సంబంధమైన తాకిడి, దేవుని ఆత్మను తాకినప్పుడు నీవు అర్థం చేసుకుంటున్నావా? యోహాను అన్నాడు, ఆయన నన్ను ముట్టి నన్ను బలపరచెను. ఒక దేవదూత నన్ను ముట్టెను. యేసును ఒక దేవదూత ముట్టెను. పరలోకము నుండి దేవదూతలు వస్తున్నారు, నిన్ను ముట్టుతున్నారు. పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, నిన్ను ముట్టుతున్నాడు. అసలు నీకు చర్మానికి ఫీలింగే లేదు. నీకు కొత్త చర్మం ఇవ్వాలని యేసయ్య ఆశపడుతున్నాడు. కొత్త చర్మం, కొత్త కన్నులు, కొత్త నాలుక, కొత్త చెవి, అంతరంగపు 5 జ్ఞానేంద్రియాలు కొత్తవిగా చేసి నిన్ను సంపూర్ణునిగా చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. మొదటి రకం చెప్పాను. మొదటి కేటగిరీ మృతులు, 2వ కేటగిరీ వికలాంగులు, 3వ కేటగిరీ అనూనాంగులు అన్నమాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఇలాగ రాయబడి ఉంది, మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములోనైనను కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడి. యు మస్ట్ బి కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ అండ్ లాకింగ్ ఇన్ నథింగ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. లాకింగ్ ఇన్ నథింగ్. దృష్టి లోపం ఉండవద్దు, స్పర్శ లోపం ఉండవద్దు. నాలుక యొక్క రుచిని చూసే శక్తి తక్కువ కాకూడదు, వినికిడి తగ్గకూడదు. ఏమండి, మోషేను గురించి ఒక మాట అంటాడు, 120 ఏండ్ల వయస్సు కలిగిన వాడు, ఆయన మరణించేదనుక దృష్టి మాంద్యం అతనికి లేదు. ఈ శరీరపు కళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, గాని ప్రభువును చూడగలిగే కన్నులు, పరలోక దర్శనమును చూడగలిగే కన్నులు నీకుంటే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ప్రార్థనలో పరలోకాలను చూసే అనుభవాన్ని గూర్చి ఒక భక్తుడు రాశాడు, అరణ్యమైన భూమిలో నారమ్యమౌ పిస్గానగంబు. మోసే భక్తుడట అరణ్య భూమిలో పిస్గా కొండ మీదికెక్కి యోర్దానుకు ఆవలి వైపున ఉన్న కనాను ప్రదేశం అంతటిని తేటగా చూశాడు. ఆ కొండలు, ఆ లోయలు, ఆ దేశ సంపద అంతా చూశాడు. ఆ దేశంలో అడుగు పెట్టక మునిపే మరణమనే నదికి యువతలి వైపున ఉండి పరలోక దర్శనాలని చూడగలిగిన భక్తుడు మోషే. ఇదిగో నీవు నేను ఆ స్థితిలో ఉండాలి.
ఇందాక అయ్యగారు వాక్యం చెబుతూ ప్రవక్తకు ఒక మాట దీర్ఘదర్శి అన్న, నాకు చాలా ఇష్టమైన మాట. ప్రవక్త అంటే ఎవరు? దీర్ఘదర్శి అంటే సుదూరమున ఉన్న వాటిని చూడగలడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ను చూడగలమా? చూడలేము, కానీ పరలోకాన్ని చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, పరలోక దర్శనాలు కలిగిన కన్నులు, ప్రభు యొక్క స్వరముని వినగలిగిన చెవులు నీకుంటే 5 జ్ఞానేంద్రియాలు పనిచేస్తే నీ పేరు ఎవరంటారు? అనూనాంగులు. మొదటి వర్గం ఏమన్నాను? మృతులున్నారు ఈ లోకంలో. వాళ్ళెవరు? రక్షణ పొందని వారు. సంఘం లోపలికి వస్తే 2 వర్గాలు ఉన్నాయి. సంఘము లోపలికి వస్తే ఎన్ని వర్గాలు? 2 వర్గాలు. ఒక వర్గమేమో వికలాంగులు, ఇంకొక వర్గమేమో అనూనాంగులు. ఇదిగో యేసయ్య వికలాంగుల కోసం రావడం లేదు. వధువు సంఘం అంటే గుడ్డిది కాదు. వధువు సంఘం అంటే అవిటి సంఘం కాదు. వధువు సంఘం అంటే చెవిటి సంఘం కాదు. వధువు సంఘం అంటే అనూనాంగుల సమూహం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపరహితులముగా శరీరమందును ఆత్మయందును పరిపూర్ణ స్వస్థతను ఈ సభల్లో మనం పొందుకుందముగాక. దేవుడి వాక్యము మన జీవితములో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకున్న